హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజు అయితే శ్రీకాకుళం జిల్లా పలాసలో అయితే చిరు వ్యాపారులు తోపుడు బళ్ళు అందరూ కూడా రోడ్డెక్కి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఎందుకు ఈ ధర్నా అంటూ ఆరోపణ మొత్తం విచారిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ క్రిస్టియన్ పెరేర్ గ్రౌండ్ శ్మశాన వాటిక అదేవిధంగాను క్రిస్టియను ముస్లిమ్స్ పరేర్ గ్రౌండ్స్ కలిసి ఉంటున్నాయి. అటువంటి శ్మశాన వాటికి ఎప్పటి నుంచో 3 దశాబ్దాల కాలం నుంచి కూడాను చిరు వ్యాపారులు ఆ శ్మశాన వాటికి బయట ఏదైతే రోడ్డును ఆనుకుని ఉంటుందో ఆ రోడ్డు పక్కనే ఫుట్పాత్ పైన తోపుడు బళ్ళు పెట్టుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటివి అయితే జరుగుతూ ఉంది. అయితే గత కొద్ది రోజులుగా క్రిస్టియన్ మత పెద్దలు వచ్చి ఇక్కడ తోపుడు బళ్ళు తీసేయాలి, గోడలపైనటువంటి క్రిస్టియన్ ప్రవచనాలు రాసుకోవాలి, ఇక్కడ ఈ బరియర్ గ్రౌండ్ ఉన్నట్లు ఎవరికీ తెలియటం లేదంటూ వాళ్ళని ఖాళీ చేయాలి, ఇక్కడ తీసేయాలంటూ కూడాను హుకుం జారీ చేశారు. అయితే దానికి నిరాకరించినటువంటి వర్తకులు ఇప్పటికే మున్సిపల్ ట్యాక్సులు ఏదైతే ఉంటున్నాయో వర్తక ట్యాక్సులు కడుతున్నారు. అదేవిధంగాను మున్సిపల్ పర్మిషన్ కూడాను స్థానిక ఎమ్మెల్యే దగ్గర కూడా అయితే పర్మిషన్ తీసుకోవడం అయితే జరిగింది. ఎప్పటి నుంచో వాళ్ళు జీవనం సాగిస్తున్నారు కాబట్టి వారి వలన రోడ్డుకి ఎటువంటి అంతరాయము ఇబ్బందులు కూడా లేకపోవడంతో వారిని అక్కడే జీవనం సాగించుకోమంటూ కూడాను ఆల్రెడీ వాళ్ళకైతే మాట ఇచ్చినటువంటి స్థానికులు అయితే ఒక్కసారిగా మళ్ళీ తెరపైకి ఈ ఉదంతం తీసుకొచ్చి వాళ్ళు ఖచ్చితంగా ఖాళీ చేయాలంటూ లేదా ప్రతి నెల కొంత అమౌంట్ అయితే మాకు చెల్లించాలి, అది మా తాలూకా చర్చి డెవలప్మెంట్కి మేము వాడుకుంటామంటూ కూడాను అయితే వారిపైన అయితే వాగ్వాదం జరిగింది. వారిపైన వాగ్వాదం జరుగుతూ ఇరువురు కూడాను ఎప్పుడైతే వాగ్వాదం జరిగిందో అయితే అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు అందరూ కూడా రోడ్డుపై బైఠాయించారు. మాకు న్యాయం చేయాలంటూ అయితే వాళ్ళైతే ఇరువురి మధ్య కూడా ఘర్షణ కూడా జరిగింది. రోడ్డు పైన కూర్చొని వాళ్ళు బైఠాయించడం జరిగింది. ఏదేమైనప్పటికీ పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువురిని కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించారు. అయితే ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలంటూ కూడాను కోరుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ వారి వల్ల ఎటువంటి ఇబ్బందులు లేదు కాబట్టి వారి వర్తకం అయితే కొనసాగించుకోవచ్చు అని కూడా చూస్తున్నారు. అయితే ఏది ఏమైనప్పుడు కూడాను ఇది అంటే క్రిస్టియన్ మతం కాస్త ఎక్కడికి వెళ్ళిపోతుంది, మతం మంట కలిసిపోతుంది, మానవత్వం మంట కలిసిపోతుంది అంటూ కూడా అక్కడ అయితే అందరూ కూడా ఆ బాధ అయితే వ్యక్తం చేస్తున్నారు. నేను ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకుంటాను, బట్టల వ్యాపారం చేసుకుంటూ మున్సిపల్ కమిషనర్ గారు సక్రంగా మీదకి వెళ్ళిపోయి పండుగ ముందు వచ్చి మీదకి వెళ్ళిపోయింది, కింద వ్యాపారం చేయొద్దనేసి ప్రెజర్ చేశారు. ప్రెజర్ చేస్తే అలాగే సార్ మాకు 2 రోజులు డబ్బులు పెట్టుకున్నాం, 2 రోజులు కాపాడండి, పండుగ పోయి మరుక్షణం వెళ్ళిపోవాలని అన్నాడు. అలాగే పండుగ పోయి మరుక్షణం వెళ్ళిపోయాం మేము. ఎంతవరకు లేదు, నిన్న బోస్ గారు వచ్చారు, అంతా తీసేయండి, ఎవరిని అడిగి పెట్టారు అనేసి ప్రెజర్ చేశారు. ప్రెజర్ చేస్తే మేము ఎవరు మా తోచిన మాట్లాడాము. మాట్లాడితే ఆయన అన్నారు, పలాస కాశీబుక్లో కేటీ రోడ్ కానించినటువంటి గడిచిన 30 ఏళ్ళుగా పేదరికంతో బతుకుతూ ఫుట్పాత్లో వ్యాపారం చేసుకుని బనియన్లు, బెల్ట్స్ ఇలాంటి చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి చిరు వర్తకులు వీళ్ళంతా. వీళ్ళు సుదీర్ఘంగా నాకు చిన్ననాటి సమయం నుండి కూడా వీళ్ళు పేరెంట్స్, వీళ్ళు బంధువులు ఎవరెవరు ఈ ప్రాంతంలో వ్యాపారం చూస్తున్నటువంటి సందర్భం ఎన్నోసార్లు నేను చూసేటట్టు. వీళ్ళకి సుదీర్ఘంగా మున్సిపాలిటీ వాళ్ళకి కూడా వీళ్ళు శిస్తు కట్టారు, ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్లు కూడా కట్టినటువంటి సందర్భం. అంతేకాకుండా 2009, 2099 కూడా రసీదులు ఉన్నాయి వీళ్ళు ఇక్కడ కట్టాల్సింది. అంటే మున్సిపాలిటీ ఏర్పడక ముందు నుండి కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఉన్నాయి. వీళ్ళు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా గడిచిన కొద్ది రోజుల క్రితం మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఒక ఐడెంటిటీ కార్డులు కూడా ఇచ్చారు. అంటే వీళ్ళు ఫుట్పాత్ వ్యాపారం చేసుకోవడానికి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డు కూడా మున్సిపాలిటీ వాళ్ళు రిలీజ్ చేశారు. ఇక్కడ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం ఒకసారి మీరు గమనిస్తే ప్యూర్ ఫుట్పాత్ మీద వ్యాపారం, అంటే డ్రైనేజ్ మీద, మున్సిపల్ డ్రైనేజ్ మీద అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. ఇది పూర్తిగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆస్తి. ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆస్తిలో ఎవరెవరో వచ్చి మా గోడ ముందు మీరు పెట్టారు, డబ్బులు కట్టండి అని దౌర్జన్యం చేయడం భావ్యం కాదు. అటువంటి వాళ్ళు కూడా కొద్దిగా సమాజంలో పెద్ద మనుషులే. దయచేసి పేదవాళ్ళ మీద కక్ష సాధింపు చేసుకోకుండా పేదవాళ్ళకి సహకరించవలసిన అవసరం ఉందని ఆ వచ్చిన వ్యక్తులకు కూడా నేను వినయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వీళ్ళు బ్రతుకులు కొట్టే ప్రయత్నం చేయొద్దు, వీళ్ళు కడుపు కొట్టే ప్రయత్నం చేయొద్దు. పేద మనుషులు రోజంతా ఎండలో ఎండి వానకి తడిచి
చలికి వణికినటువంటి జీవితాలు సాయంకాలం వచ్చేటప్పుడు 500 నుండి 600 వచ్చే డబ్బులతో వీళ్ళు కుటుంబ పోషణ చేసుకున్నటువంటి పేదలకి మనం ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇటువంటి పనులు చేయడం ఇది చాలా తప్పు. ఏదున్నా మున్సిపాలిటీకే అధికారం ఉంది. మున్సిపాలిటీ కూడా నాకు తెలిసినంత వరకు ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్స్ చాలా ఏళ్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి పునరావాసం కల్పించి 30 days నోటీసులు ఇచ్చిన తరువాతే వాళ్ళ పునరావాసంకి వెళ్ళకపోయిన తర్వాత 30 days నోటీస్ ఇచ్చే అధికారాలు మున్సిపాలిటీకి ఉన్నాయి. కానీ మున్సిపాలిటీకి కానీ ప్రజలకు కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఎటువంటి ఆటంకం లేదు. వీళ్ళ వలన వీళ్ళు పేదలు. దయచేసి ఆటంకపరుస్తున్నటువంటి వ్యక్తులందరికీ నేను వినయపూర్వకంగా కోరుకుంటున్నాను, ఇటువంటివి చేయకండి, పేదలను సహకరించండి, వాళ్ళ కుటుంబాలు రోడ్డు పడేటట్టు చేయకండి అని సవినయంగా కోరుకుంటూ, ప్రత్యేకించి మున్సిపల్ అధికారులు కూడా వీళ్ళకి పూర్తి స్థాయిలో మద్దతు కల్పించాలి. మున్సిపల్ అధికారులకు తెలిసే వీళ్ళు చేస్తున్నారు. గడిచిన 30 ఏళ్లుగా వీళ్ళు ప్రాంతంలో జీవనోపాధి చేసుకున్నటువంటి వ్యక్తులు. కమిషనర్ గారు మీరు దయచేయాలి, ఇది రాజకీయ కోణంలో తీసుకెళ్లాల్సిన ఉద్దేశం ఎవరు చేయకండి, ఆ ధోరణిలో వెళ్ళకండి. గౌరవ శాసనసభ్యురాలు కూడా వీళ్ళందరికీ న్యాయం చేస్తాం, వీళ్ళు చాలా ఏళ్ళ నుండి ఉన్నారని కూడా వాళ్ళు చిన్న హామీ ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ కూడా సమన్వయంతో ఉండండి అమ్మా, మీ వ్యాపారం మీరు చేసుకోండి. తర్వాత ఏదంటే మన ఆలోచన మనం చేద్దాం, పెద్దలతో కలుగుదాం, ఎమ్మెల్యే గారికి కలుద్దాం, మన కమిషనర్ గారికి కలుద్దాం, పోలీసు వారికి కలుద్దాం. మనకు ఉన్నటువంటి సమస్యని మనం తెలియపరుద్దాం. మనం న్యాయబద్ధంగా వెళ్తున్నటువంటి సమస్య, మీరు జీవనోపాధి చేసుకున్నటువంటి పేదలు మీకు మంచి జరుగుతుందని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, ఊర్లో ఉన్నటువంటి ప్రముఖులు కూడా అందరూ కూడా మీకే మద్దతు ఇచ్చే ప్రయత్నం ఉన్నారు. ఎందుకంటే అందరూ చూశారు, చాలా ఏళ్ళగా మీరు ఈ ప్రాంతంలో వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తులు. లేదమ్మా, మీరు ధైర్యంగా ఉండండి, మీ వ్యాపారం మీరు చేసుకోండి. ఏదైనా వస్తే చట్టపరంగా మనం ఏం చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ధైర్యంగా ఉండండి అని ఇంకోసారి చెప్తుంది. ఇంకొకసారి మీకు ఏమైనా అన్యాయం జరిగితే యావత్ ఇది అన్ని కార్మిక వర్తక సంఘాలు కూడా మీకు అండదండలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పెద్దలు కూడా మీకు సహకరించే ప్రయత్నాలు వెనక చేస్తున్నారని, మీకు అందరు సహాయ సహకారాలు ఉంటాయని మీరు గమనించాలని. మీరు ఏమైనా ఆవేశపడిపోకుండా, ఉద్రేకపూర్వకంగా ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఎవరు వచ్చినా రిక్వెస్ట్గా మర్యాదపూర్వకంగా మాట్లాడండి, మీ వ్యాపారాలు మీరు చేసుకోండి. ఏదుంటే తక్షణమే నేను కూడా అధికారులకు అయితేనేమి, అలాగే ఎమ్మెల్యే గారికి అయితేనే ఈ విషయాలని తెలియపరుస్తాను. మీ అందరికీ న్యాయం జరిగేటట్టు చూస్తానని మరొకసారి మీకు తెలియజేసుకుంటాను.